అందరికీ నమస్తే. మానవాళి చరిత్రలో అన్ని మతాల యొక్క మార్గాల ద్వారా సత్యాన్ని సిద్ధించుకోవడానికి ప్రయత్నించిన ఒకే ఒక వ్యక్తి రామకృష్ణ పరమహంస. సాధారణంగా ఒక వ్యక్తి ఒకే మార్గం ద్వారా చేరుకుంటాడు. మీరు పర్వత శిఖరాగ్రాన్ని చేరుకున్నప్పుడు ఇతర మార్గాల గురించి ఎవరు పట్టించుకుంటారు? మీరు అప్పుడు ఇతర మార్గాల్లో కూడా నడుస్తారా? ఎవరు పట్టించుకుంటారు? మీరు సాధించారు. మీరు వచ్చిన మార్గంపై మీరు వచ్చారు. ఇతర మార్గాలన్నింటిపైన నడవడం వలన ఉపయోగం ఏమిటి? కానీ రామకృష్ణుడు పర్వత శిఖరాగ్రాన్ని మళ్ళీ చేరుకున్నాడు. తర్వాత దిగి వచ్చాడు. అతడు రెండవ మార్గం ద్వారా ద్రోహించాడు. అనంతరం మూడవ మార్గం ద్వారా అన్ని మతాల సాధనలు చేసి మరి వాటన్నింటి ద్వారా అదే శిఖరాగ్రాన్ని పొందిన మొదటి వ్యక్తి శ్రీ రామకృష్ణ పరమహంస వారు. జనక మహారాజుకు అష్టావక్ర మహర్షి అందించిన జ్ఞానామృతమే అష్టావక్ర గీత. అందునుండి మరొక సూత్రాన్ని తెలుసుకున్నాం. అష్టావక్రుడు అన్నాడు, ఓ కుమార, నిన్ను నువ్వు శరీరంగా భావించుకోవడం అనే బంధనంలో ఎంతో కాలంగా నువ్వు చిక్కుకొని ఉన్నావు. నేను ఎరుకను అనే జ్ఞాన ఖడ్గంతో ఈ బంధనాన్ని ఖండించు, మరి ఆనందంగా ఉండు అంటాడు అష్టావక్రుల వారు. ఓ కుమార, నిన్ను నువ్వు శరీరంగా భావించుకోవడం అనే బంధనంలో ఎంతో కాలంగా నువ్వు చిక్కుకొని ఉన్నావు. నేను ఎరుకను అనే జ్ఞాన ఖడ్గంతో ఈ బంధనాన్ని ఖండించు, మరి ఆనందంగా ఉండు అంటారు. అష్టావక్రుడి దృష్టిలో మరిది అత్యంత స్వచ్ఛమైన దృష్టి, అత్యున్నత దృష్టి. బంధనం అనేది కేవలం ఒక నమ్మకం. బంధనం అనేది వాస్తవం కాదు. రామకృష్ణుడి జీవితంలో ఒక ఉపాఖ్యానం ఉంది. అతని జీవితమంతా అతను కాళీమాతను పూజిస్తూ వచ్చాడు. కానీ చిట్ట చివరకు అతను ఇలా భావించడం ప్రారంభించాడు. ఇది ద్వంద్వత్వం, ఏకత యొక్క అనుభవం ఇంకా సంభవించలేదు. అతను ఒక అద్వైతి కోసం, ఒక వేదాంతి కోసం తనకు మార్గాన్ని చూపగల వ్యక్తి ఎవరో వస్తారని ఎదురు చూడడం ప్రారంభించారు. తోతాపురి అనే పేరు గల ఒక పరమహంస ఆ మార్గాన వెళ్తున్నాడు. తన వద్ద నిలవమని రామకృష్ణుడు ఆయనని ఆహ్వానించాడు. మరి అడిగాడు, దైవంతో ఏకతను సాధించడానికి నాకు సహాయం చేయండి. తోతాపురి అన్నాడు, దానిలో సమస్య ఏముంది? ఇరువురు ఉన్నారు అని నువ్వు నమ్ముతున్నావు కనుక ఇరువురు ఉన్నారు, ఆ నమ్మకాన్ని వదిలేయి. రామకృష్ణుడు బదులిచ్చాడు, కానీ ఈ నమ్మకాన్ని వదిలేయడం అత్యంత కష్టమైనది. నేను నా జీవితమంతా దానితోనే జీవించాను. నేను నా కళ్ళను మూసుకున్నప్పుడు కాళీ యొక్క రూపం అక్కడ నిలిచి ఉంటుంది. నేను ఆ అమృతంతో మునిగిపోతాను. నేను ఏకమవ్వాలి అనేది నేను మర్చిపోతాను. నేను నా కళ్ళు మూసుకోగానే అక్కడ ఇరువురు ఉంటారు. నేను ధ్యానించడానికి ప్రయత్నించినప్పుడు అది ద్విత్వం అవుతుంది. నన్ను దీని నుంచి బయటపడేయడానికి సహాయపడండి. కనుక తోతాపురి అన్నాడు, దీనిని ప్రయత్నించు. కాళీ రూపం నీ ముందు ఉన్నప్పుడు ఒక ఖడ్గాన్ని తీసుకో, మరి ఆమెను రెండుగా ఖండించు అన్నాడు. రామకృష్ణుడు అన్నాడు, ఖడ్గాన్ని నేను ఎక్కడ కనుగొనగలను? అష్టావక్రుడి యొక్క సూత్రంలో చెప్పబడినది తోతాపురి చెప్పినది ఒక్కటే. తోతాపురి అన్నాడు, నువ్వు ఈ కాళీ రూపాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? కనుక అదే ప్రదేశం నుంచి ఖడ్గం తీసుకురా. ఆమె కూడా నీ ఊహ యొక్క అలంకరణే. నీ జీవితమంతా దానిని పోషించడం ద్వారా, నీ జీవితమంతా దానిని నిరంతరంగా ప్రసరించడం ద్వారా అది ఘనీభవించింది. అది కేవలం ఊహ మాత్రమే. తన కళ్ళను మూసుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ కాళీని దర్శించరు. అనేక సంవత్సరాల ప్రయత్నం తర్వాత ఒక క్రైస్తవుడు తన కళ్ళు మూసుకుంటాడు, మరి అతనికి క్రీస్తు వస్తాడు. ఒక కృష్ణ భక్తుడు తన కళ్ళు మూసుకుంటాడు, మరి అతనికి కృష్ణుడు వస్తాడు. బుద్ధుడిని ప్రేమించే వ్యక్తి తన కళ్ళు మూసుకుంటాడు, మరి అతనికి బుద్ధుడు వస్తాడు. మహావీరుడి ప్రేమికుడు తన కళ్ళను మూసుకుంటాడు, మరి అతనికి మహావీరుడు వస్తాడు. ఒక జైనుడికి క్రీస్తు రాడు, ఒక క్రైస్తవుడికి మహావీరుడు రాడు. కేవలం మీరు ప్రసరించిన రూపం మాత్రమే వస్తుంది. రామకృష్ణుడి యొక్క ప్రయత్నం కాళీతోనే. మరి ఆ రూపం దాదాపు గట్టిపడిపోయింది. నిరంతరం పునరుక్తి వలన, నిరంతర స్మరణ వలన అది ఎంత వాస్తవమైనదిగా అయ్యిందంటే కాళీ అతను ముందు నిలబడి ఉన్నట్లుగా అది కనిపించింది. అక్కడ ఎవరూ నిలబడి లేరు. చైతన్యం అనేది ఏకాకి. అక్కడ రెండవ వారు లేరు, అన్యమైనది లేదు. కేవలం నీ కళ్ళను మూసుకో. తోతాపురి చెప్పాడు, ఆ ఖడ్గాన్ని ఎత్తు, మరి ఖండించు. ప్రపంచాన్ని త్యజించడం అత్యంత సులభం. ప్రపంచంలో పట్టుకు వేలాడదగినది ఏముంది? కానీ మనసు లోతుల్లో మీరు ఒక రూపాన్ని నిలుపుకున్నప్పుడు, మనసులో మీరు కవిత్వాన్ని సృష్టించుకున్నప్పుడు, మనసు యొక్క స్వప్నం సాకారమైనప్పుడు, అప్పుడు దాన్ని త్యజించడం అత్యంత కష్టతరమైనది. ఈ ప్రపంచం ఒక పీడకల లాంటిది.
కానీ భక్తి ఒక కళ, భావన యొక్క కళ, ఒక పీడకల కాదు. అది ఒక అత్యంత మధురమైన స్వప్నం. దాన్ని వదిలేయడం ఎలా, దాన్ని ధ్వంసం చేయడం ఎలా? అతని కళ్ళ నుంచి కన్నీళ్లు కారడం మొదలయ్యేవి. మరి అతను పరవశుడైపోయేవాడు. అతని శరీరం కంపించడం ప్రారంభించేది. కానీ అతను తన ఖడ్గాన్ని పైకెత్తలేదు. అతను దాని గురించి పూర్తిగా మర్చిపోయేవాడు. రామకృష్ణుల వారి కళ్ళ నుంచి కన్నీళ్లు స్రవించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముంచెత్తుతూ ఆనందం వస్తుంది. అతను పారవశ్య పూరితుడు అవబోతున్నాడు. తోతాపురి అతని నుదురు పట్టుకున్నాడు. మరి మూడవ కంటి చక్రం ఉన్న దగ్గర పైనుంచి కిందకు గాజు ముక్కతో ఘాటు పెట్టాడు. ఆ ఘాటు నుంచి రక్తం ధారలు కట్టడం ప్రారంభించింది. మరి ఈ పర్యాయము రామకృష్ణుడు ధైర్యాన్ని చిక్కబట్టుకున్నాడు. అతను ఖడ్గాన్ని పైకెత్తాడు. మరి కాలిని 2 ముక్కలుగా ఖండించాడు. కాలి విడిపోయినప్పుడు అతను అద్వైతి అయ్యాడు. కెరటం మహాసాగరంలో కలిసిపోయింది. మరి మహాసాగరంలో సంగమించింది. ఈ అత్యున్నత నిశ్శబ్దంలో అతను 6 రోజులు మునిగిపోయి ఉన్నాడని చెప్పబడుతుంది. అతనికి ఆకలి లేదు, దాహము లేదు, బాహ్యపు చేతన లేదు, ఎరుక లేదు. అంతా విస్మరించబడింది. మరి 6 రోజుల తర్వాత అతను తన కళ్ళను తెరిచినప్పుడు అతను అన్న మొదటి విషయం ఏమిటంటే, ఆఖరి అడ్డంకి తొలగిపోయింది. అష్టవక్ర వారు చెప్తున్నారు, ఓ కుమారా, నిన్ను నువ్వు శరీరంగా భావించుకోవడమనే బంధనంలో ఎంతో కాలంగా నువ్వు చిక్కుకొని ఉన్నావు. ఈ బంధనమే మీ ఉనికి అని మీరు విశ్వసించడం ప్రారంభించారు. నేను శరీరాన్ని జన్మ జన్మలుగా మీరు దీనిని పునరావృతం చేశారు. ఈ పునరుక్తి వల్లనే మనం శరీరంగా తయారయ్యాం. కానీ మనం ఈ శరీరం కాదు. ఇది మన అజ్ఞానం, ఇది మన అలవాటు, ఇది మన సెల్ఫ్ హిప్నోసిస్. మరి మనం దానిని ఎంత గాఢంగా విశ్వసించామంటే మనం అదే అయ్యాము. రామకృష్ణుడి జీవితంలో మరొక ఉపాఖ్యానం ఉంది. అతను అన్ని మతాలకు చెందిన ఆధ్యాత్మిక సాధనలు చేశారు. మానవాళి చరిత్రలో అన్ని మతాల యొక్క మార్గాల ద్వారా సత్యాన్ని సిద్ధించుకోవడానికి ప్రయత్నించిన ఒకే ఒక వ్యక్తి రామకృష్ణుల వారు. సాధారణంగా ఒక వ్యక్తి ఒకే మార్గం ద్వారా చేరుకుంటాడు. మీరు పర్వత శిఖరాగ్రాన్ని చేరుకున్నప్పుడు ఇతర మార్గాల గురించి ఎవరు పట్టించుకుంటారు? మీరు అప్పుడు ఇతర మార్గాల్లో కూడా నడుస్తారా? ఎవరు పట్టించుకుంటారు? మీరు సాధించారు. మీరు వచ్చిన మార్గంపై మీరు వచ్చారు. ఇతర మార్గాలన్నింటిపైన నడవడం వల్ల ఉపయోగం ఏమిటి? కానీ రామకృష్ణుడు పర్వత శిఖరాగ్రాన్ని మళ్ళీ చేరుకున్నాడు. తర్వాత దిగి వచ్చాడు. అతను 2వ మార్గం ద్వారా అధిరోహించాడు. అనంతరం 3వ మార్గం ద్వారా అన్ని మతాల సాధన చేసి మరి వాటన్నిటి ద్వారా అదే శిఖరాగ్రాన్ని పొందిన మొదటి వ్యక్తి రామకృష్ణ పరమహంసనే. సంయోగీకరణ గురించి అనేక మంది మాట్లాడారు. సంయోగీకరణ శాస్త్రాన్ని సృజించిన మొదటి వ్యక్తి రామకృష్ణుడే. అన్ని మతాలు సత్యమైనవి అని అనేక మంది చెప్పారు. కానీ అవి కేవలం మాటలు మాత్రమే. రామకృష్ణుడు దాన్ని వాస్తవం చేశాడు. అతను దానికి అనుభవం యొక్క బలాన్ని ఇచ్చాడు. తన జీవితం ద్వారా అతను దాన్ని నిరూపించాడు. అతను ఇస్లామిక్ సాధన చేస్తున్నప్పుడు అతను ఒక అసలైన మహమ్మదీయ ఫకీర్గా అయ్యారు. అతను రాముడిని మర్చిపోయాడు. మరి అల్లాహు అల్లాహు అని జపించడం ప్రారంభించాడు. అతను ఖురాన్ యొక్క చరణాలను వినడం ప్రారంభించాడు. మరి మసీదు రీతులను అనుగుణంగా జీవించాడు. అతను ఒక ఆలయం సమీపానికి వస్తే కనుక అతను కన్నెత్తి కూడా చూడలేదు. వంగి నమస్కరించమనే సంగతి వదిలేయండి, అతను ఖాళీ గురించి మర్చిపోయారు. బెంగాల్లో ఒక సాధనా పద్ధతి ఉంది, సఖులు. రామకృష్ణుడు సఖీ శాఖ యొక్క సాధనను చేసినప్పుడు భగవంతుడు ఒకడే పురుషుడని, మిగిలిన వారంతా స్త్రీలేనని సఖులు విశ్వసిస్తారు. కృష్ణుడే భగవంతుడు, మిగిలిన వారంతా అతని సఖులే, అతని ప్రేయసులే. కనుక సఖీ సాంప్రదాయంలో పురుషులు కూడా తమను తాము స్త్రీలుగానే పరిగణించుకుంటారు. కానీ రామకృష్ణుడి జీవితంలో సంభవించినది సఖీ సాంప్రదాయాన్ని అనుసరించే మరెవ్వరి జీవితంలోనూ ఎన్నడూ సంభవించలేదు. ఒక పురుషుడు తాను స్త్రీనని ఉపరితలంపై విశ్వసించవచ్చు, కానీ అతను ఒక పురుషుడిగానే ఉంటాడు. తాను ఓ పురుషుడినే అని అతనికి అంతర్గతంగా తెలుసు. సఖీ శాఖలోని సభ్యులు ఒక కృష్ణ విగ్రహాన్ని తమతో పాటు పడకపై ఉంచుకుంటారు. ఇదే వారి భర్త. కానీ దానివల్ల ఏ వ్యత్యాసం ఉంటుంది? కానీ రామకృష్ణుడు ఈ సాధనను చేసినప్పుడు అపూర్వమైనదేదో సంభవించింది. అటువంటి విషయం సంభవించింది అని శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు. అతను సకుల యొక్క సాధనను 6 నెలల పాటు చేశాడు. మరి 3 నెలల తర్వాత అతనిలో వృక్షోజములు పెరగడం ప్రారంభించాయి. అతని స్వరం మారింది. అతను ఒక స్త్రీలాగా నడవడం మొదలుపెట్టాడు. మరి అతని స్వరం స్త్రీ యొక్క స్వరంలా మధురంగా అయింది. అతని వృక్షోజాలు పెరుగుతున్నాయి. స్త్రీ యొక్క
వృక్షోజాలలా తయారయ్యాయి. అతని శరీరం యొక్క పురుషాకృతి మార్పు చెందడం మొదలైంది. ఇంతవరకు సాధ్యమే, ఎందుకంటే వృద్ధి చెందకుండా ఉన్నా కూడా పురుషుడు సైతం రొమ్ములను కలిగి ఉన్నాడు. స్త్రీ యొక్క రొమ్ములు వృద్ధి చెంది ఉంటాయి కనుక వృద్ధి చెందని రొమ్ములు వృద్ధి చెందడం అనే సాధ్యమే. ఆ విత్తనం అనేది ఉంది. ఈ దశ వరకు మహత్తరమైనది ఏది సంభవించలేదు. అనేక పురుషులు రొమ్ములు పెద్దవుతూ ఉంటాయి. మరి ఇంత గొప్ప ఆశ్చర్యకరమైనది కాదు. కానీ 6 నెలలు దాదాపు అయిపోతున్నప్పుడు అతనికి ఋతుస్రావం మొదలైంది. ఇది ఒక అద్భుతం. ఋతుస్రావం కావడం అనేది శరీరం యొక్క శాస్త్రానికి పూర్తిగా విరుద్ధమైనది. ఏ పురుషుడికి ఇది ఎన్నడూ సంభవించలేదు. ఈ 6 నెలల్లో ఏం జరిగింది? నేను ఒక స్త్రీని అనే నమ్మకం, ఈ భావన ఎంతో దృఢమైంది. ఈ అనుభూతి అతని ఉనికిలోకి, రోమాల్లోకి ఎంతో లోతుగా ప్రతిధ్వనించింది. శరీరపు ప్రతి కణంలోనూ అది ప్రతిధ్వనించింది. నేను ఒక స్త్రీని. ఏ ప్రతికూల భావన మిగిలిలేదు. ఒక పురుషుడై ఉండడాన్ని గురించి అతను పూర్తిగా విస్మరించాడు. అప్పుడు అది సంభవించింది. మనం శరీరాలం కాదు అని అష్టావకుడు చెబుతున్నాడు. మన శరీరాలమని మనం కేవలం విశ్వసించాము. మరి మనం శరీరాలమే అయ్యాం. మనం ఏది విశ్వసించామో మనం అదే అయ్యాం. ఈ ప్రపంచం మన విశ్వాసమే. మరి మనం మన నమ్మకాలను వదిలేసిన క్షణమే మనం అవ్యవధిగా రూపాంతరం చెందవచ్చు. మరి దానిని వదిలేయడానికి వాస్తవానికి ఏది మార్చవలసిన అవసరం లేదు. కేవలం ఆ భావనను వదిలేయాలి. మనం వాస్తవంగానే ఈ శరీరం అయితే కనుక రూపాంతరీకరణ అనేది అత్యంత కష్టతరం. మనం వాస్తవానికి ఈ శరీరం కాదు. వాస్తవంలో మనం ఈ శరీరం లోపల చైతన్యంగా దాగి ఉన్నాము, సాక్షిగా, గమనించేవాడిగా. వాస్తవానికి మనం ఈ శరీరం కాదు. వాస్తవంలో మనం ఈ శరీరంలో చైతన్యంగా దాగి ఉన్నాం, సాక్షిగా, గమనించేవాడిగా. ఓ కుమారా, నిన్ను నువ్వు శరీరంగా భావించుకోవడమే బంధనంలో ఎంతో కాలంగా నువ్వు చిక్కుకొని ఉన్నావు. నేను ఎరుకను అనే జ్ఞాన ఖడ్గంతో ఈ బంధనాన్ని ఖండించు. మరి ఆనందంగా ఉండు. ఎరుక యొక్క ఖడ్గాన్ని పైకెత్తండి. నేను ఎరుకను. అవగాహన యొక్క ఈ ఖడ్గాన్ని పైకెత్తండి. నేను శరీరాన్ని అనే భావనను ఖండించండి. మరి మీరు ఆనందంగా ఉంటారు. దుఃఖం అంతా శరీరానికి చెందినదే. జననం, వ్యాధి, వృద్ధాప్యం, మృత్యువు అన్నీ శరీరానికి చెందినవే. మరి శరీరంతో అభిన్నత ఉన్నప్పుడు శరీరం యొక్క వేదనలన్నిటితోనూ అభిన్నత ఉంటుంది. ఈ శరీరం శిథిలమైపోయినప్పుడు మనం అనుకుంటాం, నేను శిథిలమైపోయాను. శరీరం అస్వస్థత చెందినప్పుడు మనం అనుకుంటాము, నేను అస్వస్థుడిని అయ్యాను. శరీరం మృత్యువును సమీపించినప్పుడు మనం మరణిస్తున్నామని మనం భయపడతాము. నమ్మకాలు కేవలం నమ్మకాలు. నమ్మకం ఏదైనా చేసిన నమ్మకం ప్రత్యక్షీకరించబడినటువంటి వేలాది సంఘటనలను జీవితంలో మీరు మీ చుట్టూ కనుగొనవచ్చు. నేను శరీరాన్ని, మనం దీనిని అనేక జన్మలుగా విశ్వసించాము. మరి దానిని విశ్వసించడం వల్ల మనం శరీరమే అయ్యాం. దాన్ని విశ్వసించడం వలన మనం అల్పులమయ్యాం. దాన్ని విశ్వసించడం వలన మనం పరిమితులైపోయాం. అష్టావకుడి యొక్క మౌలిక పూర్వ సిద్ధాంతం ఏమిటంటే, ఇది ఎవరికి వారు విశ్వాసాల ద్వారా అచేతనాన్ని ప్రభావితం చేసుకోవడమే. మీరు శరీరంగా తయారైపోలేదు. మీ శరీరంగా తయారవ్వలేరు. దాన్ని చేయగల మార్గమే లేదు. మీరు కానిది మీరు ఎలా అవ్వగలరు? మీరు ఏదైనా ఉన్నారో మీరు ఇప్పుడే అలా ఉన్నారు. మీరు కేవలం అసత్యపు విశ్వాసాలను తెంచిపారేయాలి. నేను ఎరుకను అనే జ్ఞాన ఖడ్గంతో ఆ బంధనాన్ని ఖండించు. మరి ఆనందంగా ఉండు. ఈ క్షణమే ఆనందంలో జాగృతమవ్వండి. ఎందుకంటే మన దైన్యాలని మనం ఈ శరీరం అనే విశ్వాసంపై ఆధారపడి వృద్ధి చెందుతున్నవే. బుద్ధుడు కూడా మరణిస్తాడు, కానీ మరణ వేదన పొందడు. రామకృష్ణుడు మరణిస్తాడు, కానీ మరణ వేదన పొందడు. రమణ మహర్షి మరణిస్తాడు, కానీ మరణ వేదనను పొందడు. రమణుడు మరణించినప్పుడు అతనికి క్యాన్సర్ ఉంది. వైద్యులు ఎంతో ఆశ్చర్యపోయారు. అది అత్యంత కఠినమైన వ్యాధి. మరి అది ఎంతో వేదనను కలిగించింది. కానీ రమణుడు ఎప్పటి వలనే ఉన్నాడు. ఆ వ్యాధి వలన ఏ వ్యత్యాసం లేనట్లుగా. అది ఏ మార్పును కలిగించలేదు. ఆ వైద్యులు కలత చెందారు. అది సాధ్యం కాదు. అది ఎలా సంభవించగలదు? మృత్యు ద్వారం వద్ద నిలిచి ఉంది. మరి ఆ మనిషి విశ్రాంతిగా ఊగిసలాట అనేది లేకుండా ఉన్నాడు. మనం వైద్యుల అసౌఖ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అంతటి బాధ. కానీ ఆ మనిషి ప్రశాంతంగా ఊగిసలాట లేకుండా ఉన్నాడు. మనం వాళ్ళ అసౌఖ్యాన్ని, వాళ్ళ తర్కాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు శరీరమే అంతా అయినట్లుగా కనిపిస్తుంది. నేను ఈ శరీరం కాదు. మృత్యు వస్తుంది, కానీ అది ఈ శరీరం యొక్క మృత్యువు. మరి బాధ కలుగుతుంది, అది కూడా శరీరానికే కలుగుతుంది అని తెలిసిన వ్యక్తికి వెనుకకు నిలబడి మరి వీక్షించే ఒక నూతన చైతన్యం సాక్షాత్కరించింది. శరీరానికి మరి చైతన్యానికి మధ్య ఉన్న ఈ దూరం భూమికి మరి ఆకాశానికి మధ్య ఉన్న దూరం లాంటిదే. దీనిని మించిన దూరం లేని లేదు.
మీ అంతర్గత ప్రపంచంలో అస్తిత్వంలోని అత్యంత సుదూర విషయాలు కలుసుకుంటున్నాయి. భూమి మరి ఆకాశం కలుసుకునే దిగ్మండలమే మీరు. ఏదైతే జన్మించిందో అది ఉంటుంది, వృద్ధి చెందుతుంది, మార్పు చెందుతుంది, క్షీణిస్తుంది, మరి నశిస్తుంది. నువ్వు అది కాదు. దీనంతటినీ గమనించేది మీరు. మీ బాల్యాన్ని చూశారు, మరి బాల్యం వెళ్ళిపోవడాన్ని కూడా మీరు చూశారు. మీరు బాల్యమే అయితే కనుక అప్పుడు బాల్యం ఉండేది అని ఇప్పుడు గుర్తుంచుకోగలిగేవారు ఎవరు? బాల్యంతోనే మీరు మాయమైపోయి ఉండేవారు. మీరు మీ యవ్వనాన్ని చూశారు, అది రావడం మీరు చూశారు, అది వెళ్ళడము మీరు చూశారు. మీరు మీ యవ్వనమే అయితే కనుక ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్న వారు ఎవరు? మీ యవ్వనంతో మీరు వెళ్ళిపోయి ఉండేవారు. మీ యవ్వనం రావడాన్ని మీరు వీక్షించారు, అది వెళ్ళడాన్ని మీరు వీక్షించారు. అవశ్యంగానే మీరు ఈ యవ్వనాన్ని అనన్యమైన వారే. మరి ఎంతో సరళమైన విషయం, ఎంతో స్పష్టమైన విషయం. మీరు వేదనను చూశారు, బాధ కలగడం చూశారు. మీ చెట్టు బాధ మబ్బులు కమ్ముకోవడం చూశారు, మరి వేదన వెళ్ళిపోవడం మీరు చూశారు. మరి మీరు దుఃఖాన్ని చూశారు, మీరు ఆనందాన్ని చూశారు. మీ చర్మంలో ఒక ముళ్ళు గుచ్చుకుంది, మరి నొప్పిని గమనించారు. ఆ ముళ్ళు తొలగించబడింది, మరి ఇప్పుడు నొప్పి లేదు. మీరు దానిని చూశారు. మీరు దర్శించేవారు. మీరు అతీతంగా నిలిచి ఉంటారు. మీరు స్పృశించబడరు. ఏ ఘటన మిమ్మల్ని స్పృశించలేదు. మీరు నీటిపై తేలియాడుతున్న ఒక తామర పువ్వు. ఓ కుమారా, నిన్ను నువ్వు శరీరంగా భావించుకోవడం అనే బంధనంలో ఎంతో కాలంగా నువ్వు చిక్కుకొని ఉన్నావు. నేను ఎరకను అనే జ్ఞాన ఖడ్గంతో ఈ బంధనాన్ని ఖండించు, మరి ఆనందంగా ఉండు. ఇది అష్టావకుల వారు అందించిన మరొక సూత్రం. ఇది ఓషో గారు ఇచ్చిన వివరణ. మరి ఇద్దరికి నమస్కరిస్తూ థ్యాంక్ యూ.